ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను క్షమించండి సార్. మీరెప్పుడు సమస్యలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి అని చెప్తూ ఉంటారు. కానీ నేను సమస్య నుంచి బయటపడతానన్న నమ్మకము, ఆశ రెండూ లేవు. నేను మీ భార్య నవ్వడం నా అదృష్టం. కానీ అదే కొందరికి కష్టంగా ఉంది. నేను ఇంట్లో ఉండకూడదని నా మీద కుట్రలు చేస్తున్నారు. అది నిరూపించడానికి సాక్ష్యం నా దగ్గర లేదు, నా మనస్సాక్షి తప్ప. నేను నమ్మిన వాళ్లే నాకు ద్రోహం చేశారు, నా మీద నిందలు వేశారు. ఇంత జరిగాక నేను నా పుట్టింటి గడప తొక్కలేను, అత్తింటి నమ్మకాన్ని గెలుచుకోలేను. అమ్మగారిచ్చిన 24 గంటల్లో నేను నా నిజాయితీని నిరూపించుకోకపోతే మీకు శాశ్వతంగా దూరం కావాలి. నేను ఆ దూరాన్ని భరించలేను. పుట్టింటికి భారంగా, అత్తింటికి భారంగా బతికే కంటే ఈ లోకం నుండి దూరం అయితే ఎవరికి ఏ బాధ ఉండదు. గురువు గారు చెప్పినట్టు పెళ్లి అనేది పద్ధతి ప్రకారం జరగాలి. కానీ మన పెళ్లి పద్ధతి ప్రకారం కాదు కదా. పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో కూడా జరగలేదు, కులదైవం అనుగ్రహం కూడా లేదు. అందుకే ఆ కులదైవం సమక్షంలోనే నా కథకు ముగింపు పలకాలి అనుకుంటున్నాను. మీతో జీవితం పంచుకోవాలి అనుకున్నాను, కానీ మీకొక జ్ఞాపకంలా మిగిలిపోతున్నాను. ఇంకొక జన్మ అంటూ ఉంటే మీకే భార్యని కావాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, పెదనాన్న, పెదనాన్న, నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో, ఎవరు పగబట్టి ఇదంతా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇంట్లో కళకళలాడుతూ తిరగాల్సిన నా ఇంటి కోడలు కాలం తీరిపోయిందంటూ వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? గంగిలాంటి నిర్ణయం తీసుకుంటుందనుకోలేదు. పెదనాన్న, మీరేం కంగారు పడకండి. నేనుండగా గంగకేం కానివ్వను. తనని నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. రుద్ర, నువ్వొక్కడవే ఎలా వెళ్తావు? నేను కూడా వస్తాను. అవునన్నయ్య, అందరం కలిసి బతుకుదాం. వద్దు, మీరు పెదనాన్నని చూసుకోండి. గంగ లెటర్లో రాసిన దాన్ని బట్టి చూస్తే తను కులదైవం గుడికే వెళ్ళుంటుంది. నేను వెళ్ళి తనని కాపాడి తీసుకొస్తాను.